చనిపోయిన మనిషి తిరిగి రాదని తెలుసు, కానీ ఆ నిస్సహాయుడి ఆవేదన ముందు నిబంధనలే ముఖ్యమన్న బ్యాంక్ అధికారులు మొండి వైఖరి ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తోంది. ఒడిశాలో మానవత్వాన్ని ప్రశ్నించే ఒక హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 2 నెలల క్రితం చనిపోయిన తన చెల్లెలి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాడని ఒక అన్న. ఆ దృశ్యం చూసినటువంటి వారు ఎవరికైనా కూడా కన్నీళ్లు ఆకవు. తన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న 19,300 రూపాయలు తీసుకోవడం కోసం సదరు వ్యక్తి బ్యాంకు వెళ్తే ఖాతాదారుడు స్వయంగా రావాలంటూ కూడా అధికారులు పెట్టినటువంటి నిబంధన ఆ నిరుపేదను ఈ స్థితికి తీసుకెళ్లింది. ఎంత బతిమాలినా వినని అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా చెల్లెలి అస్థిపంజరాన్ని నేరుగా బ్యాంకు గుమ్మం ముందే పెట్టాడు జితు. నిబంధనల పేరుతో సామాన్యులను ఎంతలా వేధిస్తారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.